వీడియో మాత్రమే రిలీజ్ చేశారు తప్ప ఇక్కడ మీడియాతో మాట్లాడటం లేదు. ఇన్ఫ్యాక్ట్ జనసేన కాల్స్కి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అనేది వినిపిస్తున్నమాట. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అఫ్కోర్స్ సమస్యను ఎదుర్కోవాల్సిన సందర్భమే, అది సమస్య ఏదైనా కావచ్చు. దీని మీద పార్టీకి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది. ఇలా ఎన్ని రోజులను తప్పించుకు తిరుగుతారు అనే ప్రశ్న ప్రస్తుతం అక్కడ చర్చలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవింద్ శ్రీధర్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది, అందుబాటులో లేరు సదరి ఎమ్మెల్యే. కుటుంబ సభ్యుల ద్వారా విచారణకు పిలిచే యోచనలో ఉంది జనసేన. ఇప్పటికే 3 సభ్యులతో కమిటీని కూడా వేసింది జనసేన. ఈ ఆరోపణలపై వీడియో రిలీజ్ చేసి తనకేం తెలీదు, మరి ముఖ్యంగా గత కొద్ది గంటల క్రితం ఈ డెవలప్మెంట్ కూడా చోటు చేసుకుంది. ఎప్పుడైతే వీడియోలు సంచలనంగా మారాయో, ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయో, ఇవి ఫేక్ వీడియోలు, నాకు సంబంధం లేదు, డీప్ ఫేక్ వీడియోలతో ఈ ఫుటేజ్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు, వీటికి నాకు సంబంధం లేదంటూ అరవింద్ శ్రీధర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.